తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గచ్చిబౌలిలో చేపట్టిన అక్కినేని నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ను ఇవాళ కూల్చివేయటాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాగార్జునకు తాత్కాలిక ఊరట దక్కింది. అంతకుముందు ఇవాళ ఉదయం నుంచే ఎలాంటి నోటీసులు లేకుండా గచ్చిబౌలిలోని కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేయటం మొదలుపెట్టారు. తమిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం వల్ల అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. అన్నట్లుగానే హైకోర్టులో కూల్చివేతలు వెంటనే ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టులోని జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలపై హైడ్రా అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. హైడ్రా అధికారుల వాదనపై సంతృప్తి చెందని ధర్మాసనం వెంటనే కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే కూల్చివేతలపై స్టే ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరించి కన్వెన్షన్ను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయటం సరికాదన్న నాగార్జున వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.